డాక్టర్ మేడం శ్రీమతి గురునాథ్ గారిని కూడా వేదికపైకి అందరూ కూర్చోండి. డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ఈరోజు మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ సార్ గారు పర్సనల్గా ఐపీఎస్ తీసుకొని చాలామంది డ్రైవర్లు కూడా నిరుపేదలు ఉంటారు. వీరికి ఈరోజు ప్రత్యేకంగా మీకు ఐక్య డాక్టర్ మృదులారెడ్డి గారు కోఆపరేషన్ తోటి మరియు పోలీస్ వారు మీకు క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేసేందుకు మా సార్ ప్రత్యేకంగా చొరవ చూపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఒకసారి మీరు ఆ డిజీజ్ ని నెగ్లెక్ట్ చేస్తే ఆ తర్వాత అది పెరిగిన తర్వాత ఖర్చు ఎక్కువ వస్తుంది. దీనికి డిటెక్ట్ చేసి తగ్గడం తక్కువ డబ్బులు అవుతుంది. బట్ ఒకసారి ఇది రీచ్ అయితే ఫైనల్ స్టేజ్ వరకు రీచ్ అయినప్పుడు అది తగ్గడం చాలా కాస్ట్లీ అవుతుంది. అది డాక్టర్ గారు మీకు డీటెయిల్గా మళ్ళీ చెప్పాలి. సో మీ ఐ హెల్త్ గురించి మీ బీపీ అండ్ షుగర్ ఇది మూడు ఖచ్చితంగా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం ఒక మూడు ఫోన్ వాడుకుంటూ మన ధ్యాస ఫోన్ మీద ఉన్నప్పుడు మనం రోడ్డు మీద కండ చూపు తగ్గుతుంది, మన ధ్యాస మొత్తం ఫోన్ మీద పోతుంది. దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ గమనించాలి. 100% మా ఊళ్ళో ఏమో అనుకుంటాడు నేను టైం మీద చేరకపోతే అనే ఉద్దేశం మీద బండి ఓడి స్పీడ్ పోయి మీరు ఒక చేరుకుని ఎంత 10 నిమిషాలు చూడవలసింది ఊళ్ళో ఏది ఏమనుకున్నా మనం టైం మీద చేరుకుంటున్నామా లేదా అని కాదు. మనకు నిద్ర వస్తుందా బండి సైడ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పడుకొని ముఖం కడుకొని మళ్ళీ బండి డ్రాప్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఎట్లాగో బండి పోతే అదొకటి. ఫోన్ కూడా తప్పకుండా ఫోన్ వచ్చిందంటే ఫోన్ వాడుతూ ఉండేమంటే అందరూ కూడా ఇక్కడ కూర్చోండి. అందరూ ఇస్తాను అందరూ ఇస్తాను కూర్చోండి. అక్షరం జరగలుగుతావా చూడు. సరే
కూర్చోండి. కీప్ సైలెంట్. అందరూ కూడా ఒక్కొక్క లైన్లో వేస్తాం. ఓకేనా? లైన్ ఒకటి చిన్నగా వేస్తాం. ఇక్కడ ఎవరికైతే సైలెంట్ వాళ్ళు పుస్తకంగా అందరూ కూడా వేస్తాం. ఓకేనా? కూర్చోండి. అలాగే డాక్టర్ గురురారెడ్డి గారికి సాధ్యం చేస్తారు. రాముడు మేడం ఇచ్చండి. ఈ అలైవ్ ప్రోగ్రామ్ ఒకటి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మన డీజీపీ శ్రీ శివరెడ్డి సార్ ఐపీఎస్. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ మంత్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా ఇనాగ్రేషన్లో మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్లో వచ్చారు. ఈ రోడ్ యాక్సిడెంట్కి మనం ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నామంటే ప్రతి సంవత్సరం దాదాపు 1.5 lakh పీపుల్ ఈ రోడ్ 1.5 పైన రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. ఇది చూస్తే మనం మర్డర్ వల్ల ఓన్లీ 28,000 పైన ఇట్లా ఉంటుంది, బట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఫెర్టిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా మన ప్రజలు లైఫ్ లాస్ అవుతుంది. దీనికి ప్రివెంట్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ మీద మన తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మనకి యాజ్ అ పోలీస్ మన పని ఎన్ఫోర్స్మెంట్ కాకుండా ఈ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్, ప్రివెన్షన్ ఆఫ్ లైఫ్ కూడా మన బాధ్యత ఉంటుంది. సో దీని కిందనే ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. ఈ ప్రోగ్రామ్ లారీ అసోసియేషన్ వాళ్ళకి ఎందుకు మనం స్టార్ట్ చేసిన అంటే లారీ డ్రైవర్స్ అండ్ అదర్ డ్రైవర్స్, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అంటే ఈ మన ఎకానమీకి బ్యాక్బోన్. ఎందుకంటే ఒక ఐటమ్కి, ఒక గూడ్స్కి వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ షిఫ్ట్ చేయాలా. మనకి అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్లో ఈ మనకి ఫుడ్, పెట్రోల్, ఇంకా ఈ మన ఈ మెడిసిన్స్ అన్నీ వస్తుంది. సో ఈ అన్ని ఐటమ్స్ కి వన్ ప్లేస్ అదర్ ప్లేస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ లారీస్ మాధ్యమంతోనే అవుతుంది. సో వాళ్ళ హెల్త్
ఈ ఎకానమీ కోసం చాలా ఇంపార్టెంట్, ఈ రాష్ట్ర ఎకానమీ కోసం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఈ లారీ డ్రైవర్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ఎట్లా ప్రివెంట్ చేయాలా, వాళ్ళతోని అయిన యాక్సిడెంట్స్ ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలా, దీనికోసం మనం ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. సో మీ అందరూ చాలా కష్టపడతారు. మీ ఇది లారీ డ్రైవర్స్ వాళ్ళు అంటారు అంటే డే అండ్ నైట్ చూడరు.